సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిడికి సంబంధించిన కీలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే కొన్ని షిఫ్ట్లకు సంబంధించిన కీలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. దానికి సంబంధించిన డేటా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. 19వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి దాంతోపాటుగా ఇక్కడ చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ రెస్పాన్స్ షీట్లు కీలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. క్లారిటీగా మీరు ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మొత్తంగా 18కి సంబంధించి కనిపిస్తుంది, 17కి సంబంధించి కనిపిస్తుంది, అదేవిధంగా 30కి సంబంధించి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా కనిపిస్తుంది. సింపుల్గా మీ మొబైల్లో రెస్పాన్స్ షీట్కి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, దీని గురించి కూడా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, సింపుల్గా మీరు ఏపీ డిఎస్సి అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. డిఎస్సి అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చే డిఎస్సి వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ దగ్గర ఎండిఎస్సితో పాటుగా ఏదైతే నెంబర్ ఉందో రెండు కూడా ఎంటర్ చేయాలి. ఎండిఎస్సి అనే పదం ఎంటర్ చేయాలి, పక్కన వచ్చే నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మీ పాస్వర్డ్ ఏదైతే ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుని కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ, అబ్జెక్షన్ రిపోర్ట్. అబ్జెక్షన్ ఎంట్రీ అంటే ఇక్కడ మీరు ఏదైతే ప్రశ్నలకి రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో, అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో అవి ఇక్కడ చేయొచ్చు. అబ్జెక్షన్ రిపోర్ట్ అంటే ఆల్రెడీ మీరు అబ్జెక్ట్ చేసిన ప్రశ్నలన్నీ వివరాలు చూపిస్తుంది రిపోర్ట్ దగ్గర. ఇక రెస్పాన్స్ షీట్ దగ్గర రెస్పాన్స్ షీట్ వచ్చినట్లయితే రెస్పాన్స్ షీట్ కూడా కనిపిస్తుంది. అయితే వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతూ ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మరికొన్ని గంటల్లో మనకి వెబ్సైట్లోకి రెస్పాన్స్ షీట్లు అనేవి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు కాస్త వెయిట్ చేయండి. రాగానే ఇక్కడి నుంచి రెస్పాన్స్ షీట్లో మీరు లెక్క పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ టెట్ టైంలో ఏ విధంగా లెక్క పెట్టారో అదేవిధంగా ఇప్పుడు కూడా రెస్పాన్స్ షీట్లో లెక్క పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. పూర్తి స్థాయిలో వెబ్సైట్లో అప్డేట్ అయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కీ అబ్జెక్షన్ ఏ విధంగా పెట్టాలనేది కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ సింపుల్గా షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవడం, క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవడం, అది క్వశ్చన్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉందనేది సెలెక్ట్ చేసుకోవడం, దానికి సంబంధించిన క్వశ్చన్ నెంబర్తో పాటు మ్యాటర్ అనేది టైప్ చేసి సబ్మిట్ చేయడం. ఇక్కడ మనకి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన కీ పేపర్లు అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. రెస్పాన్స్ షీట్లు అయితే మాత్రం కాస్త సమయం తీసుకుని అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి. అవి రాగానే మీ రెస్పాన్స్ షీట్లు కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయితే లెక్క పెట్టిన తర్వాత మీరు ఏ జిల్లాలో పరీక్ష రాశారు, మీ రిజర్వేషన్ ఏమిటి, మీకు డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చాయి, టెట్లో ఎంత వెయిటేజ్ ఉంది, మొత్తంగా ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కంపల్సరీగా వివరంగా మీ మార్కుల వివరాలను కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసినట్లయితే ఏ జిల్లాలో ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయనే వివరాలు తెలుస్తుంది. దాని ప్రకారం కూడా ఎవరెవరు ఎన్నెన్ని మార్కులు స్కోర్ చేశారనే అంశంపై ఒక అవగాహన అయితే వస్తుంది. ఫ్రెండ్స్, 13 జిల్లాలకు సంబంధించి సెపరేట్గా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి 13 వాట్సాప్ గ్రూపులు అనేవి క్రియేట్ చేయడం జరిగింది. లింకులు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లా గ్రూప్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఓన్లీ కట్ ఆఫ్ పర్పస్ మాత్రమే మీ మార్కులు కామెంట్ చేయండి. అదర్ ఏ మెసేజ్లు చేసినా కానీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ చేయడం జరుగుతుంది, పర్మనెంట్గా తొలగించడం జరుగుతుంది. కాబట్టి 13 జిల్లాల వాట్సాప్ గ్రూపుల లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైతే 13 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు టెట్లో ఎంత వెయిటేజ్ ఉంది, డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇవి రెండు మార్క్స్ అనేవి తెలుసుకోవడానికి, అదేవిధంగా రిజర్వేషన్ అంశాలు తెలుసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు డేటా అనేది పాస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ కాగానే తప్పకుండా ఇంకొక వీడియో కూడా క్లారిటీగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కంపల్సరీగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు ఏ షిఫ్ట్, మీ ఏ జిల్లాలో పరీక్ష రాశారు, మీ రిజర్వేషన్ ఏమిటి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, టెట్తో కలుపుకొని ఏ రిజర్వేషన్ అభ్యర్థులు అనేది కూడా క్లారిటీగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాని ప్రకారం కూడా ఒక అంచనా అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.